అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక శుభవార్త అండి. అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా అప్లై చేసుకోవడానికి కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతోందన్నమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి పథకం అయితే ఉండేదండి. ఈ అమ్మఒడి పథకంలో రేషన్ కార్డుకు ఒక విద్యార్థికి అయితే మనకు 15,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈ 15,000 రూపాయల్లో మెయింటెనెన్స్ కోసం కొంచెం డబ్బునైతే తీసుకునేవాళ్ళు. దాదాపుగా 14,000 మనకు ఇచ్చేవాళ్ళు అనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే 15,000 రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఒక విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు, ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ పథకం తీసుకురావడానికి సమయం అయితే వచ్చిందండి. అతి త్వరలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ పథకం కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకేనా అంటే లేదండి. దీన్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటే ఈ పథకం ఈ జూన్ 2025లో అయితే రిలీజ్ కాబోతోందండి. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి మాత్రం ఫిబ్రవరి నెలలో మనకు జియో అయితే రిలీజ్ కాబోతోందనమాట. మనకు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ధాన్యం అమ్మడానికి రైతులకు వాట్సాప్ సేవలను అయితే అందించడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకురాబోతున్నారండి. ధాన్యం అమ్మడానికి రైతులు స్లాట్స్ బుక్ చేసుకోవడానికి మనకు వాట్సాప్ సేవలను అయితే వినియోగించుకోవడం జరిగింది. వాళ్ళు ఏ టైంలో ధాన్యం అమ్ముకోవడానికి వెళ్తారో ఆ టైంకి స్లాట్స్ బుక్ చేసుకొని వాళ్ళు ఆ టైంకి వెళ్ళి ధాన్యం అమ్మడం జరిగిందనమాట. దీనికి వాట్సాప్ ఎంతో సహకరించింది. ఇది సక్సెస్ కావడంతో మనకు ఈ ప్రభుత్వ పథకాలు సూపర్ 6 పథకాలన్నిటికీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు యోచిస్తున్నట్టు మనకు సమాచారం అయితే అందిందండి. మనకు ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 పథకాలకి వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఇక ఈ తల్లికి వందనం పథకానికి కూడా వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి వీలునైతే కల్పించబోతున్నారు. 150 రకాల సేవలను అయితే మనకు జనవరి 18వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నారండి. ఈ 150 రకాల సేవల్లో ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, భూమి అడంగాలు ఇలాంటి 150 రకాల సేవలను అయితే మొదటగా స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత మెల్లమెల్లగా మిగిలిన సేవలను కూడా పెంచుతామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట. మనకు ఈ 150 రకాల సేవలతో పాటుగా సూపర్ 6 పథకాలకు కూడా అప్లికేషన్లు డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే వేసే అవకాశం అయితే ఉందండి. దీనికి ప్రభుత్వం అయితే యోచిస్తోందనమాట. దీన్ని ఎలాగైనా తీసుకురావాలని యోచన అయితే చేస్తోందండి. మనకు వాట్సాప్లో మనం హాయ్ అని కొట్టినట్టయితే ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. దీంట్లో హాయ్ అని కొట్టి మన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మనకు సంబంధించిన వివరాలన్నీ మనకు ఆటోమేటిక్గా తీసుకోబడతాయండి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారండి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే పనిచేస్తుందండి. మనకు రైతులకు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా సాధించిందండి. ఇది మనకు ధాన్యం అమ్మడంలో ఎంతో ఉపయోగపడింది. రైతులకు 24 గంటల లోపల డబ్బులు కూడా జమ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి విద్యార్థులకు వాట్సాప్ ద్వారా అవకాశం అయితే కల్పిస్తున్నారు. మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక విద్యార్థికి అయితే అప్లై చేసుంటారు. ఇంకా మిగిలిన విద్యార్థులకు అప్లై చేసుకోవడానికి త్వరలోనే అవకాశం అయితే కల్పించబోతున్నారండి.
ఈ అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పునైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ డబ్బుల్ని తల్లి ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుందండి. తల్లి ఖాతాలోకి వేయి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ డబ్బులు జమ కావాలి అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి. ఈ లింకింగ్ ద్వారా మనకు ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోతాయి. గతంలో అమ్మ ఒడి ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. మనకు మహిళలందరికీ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు అయితే వేయడం జరిగింది. అప్పుడు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడిపోతాయి. ఇక అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి నెల నుంచి మనకు అవకాశం అయితే కల్పించబోతోంది కూటమి ప్రభుత్వం. విద్యార్థులకు 75% అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెబుతున్నారండి. ఫీజు రీయింబర్స్మెంట్కి 788 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. విద్యా సంవత్సరంలో బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను అయితే చెల్లించడం జరిగింది కూటమి ప్రభుత్వం. మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బకాయిలు అయితే ఉండేవండి. ఈ బకాయిల వల్ల చాలామంది స్టూడెంట్స్కి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యా సంస్థలు అయితే వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగిందనమాట. ఈ నారా లోకేష్ గారు త్వరలోనే ఈ సమస్యను అయితే తీరుస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ డబ్బుల కోసం 788 కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. 788 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట. త్వరలోనే ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇది ఫిబ్రవరి నెల నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మనకు ఈ డబ్బులు వచ్చేసి మనకు జూన్లో పడతాయండి. జూన్లో తల్లుల ఖాతాలోనికి అయితే పడబోతున్నాయన్నమాట. ఇదండి అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారండి మన కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతాయి కనుక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవడానికి వాట్సాప్ ద్వారానే మనం అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళే వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ను వాట్సాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ జనవరి 18 నుంచి అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురాబోతున్నారండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదండి మనకు లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.